వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను శృతి. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మెహదీపట్నం ముస్లిం సోదరులు ధర్నా, పౌరసత్వ బిల్లును ఉపసంహరించుకోవాలంటూ డిమాండ్. నల్గొండ జిల్లా త్రిపుర పుల్వామా అమరవీరులకు ఘన నివాళులు. భారీ త్రివర్ణ పతాకంతో ర్యాలీ చేపట్టిన వివిధ పాఠశాలల విద్యార్థులు. సూర్యాపేట జిల్లాలో శ్మశాన వాటిక నిర్మాణాన్ని పరిశీలించిన టీపీసీసీ చీఫ్ ఎంపీ ఉత్తమ్ కుమార్. ఎంపీ నిధుల నుండి 25 లక్షల నిధులు మంజూరు చేయిస్తానన్న ఎంపీ. అనంతపురం జేఎన్టీయూలో వైస్ ఛాన్సలర్ టెక్ సదస్సు. ప్రైవేటు స్కూల్స్ లో అధిక ఫీజుల నియంత్రణ చేస్తామన్న విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్. వివరాల్లోకి వెళ్తే మెహదీపట్నం పరిధిలో ముస్లిం సోదరులు ధర్నా చేపట్టారు. సిఏఏ, ఎన్ఆర్సీ, ఎన్పీఆర్లను వ్యతిరేకిస్తూ ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రం పౌరసత్వ బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. आजादी, आजाद देश में आजादी, हमारा आजादी, प्यारी प्यारी आजादी, प्यारी प्यारी कास्ट के वास्ते है। एक बात अपने हर कास्ट के लोग 1 मिनट के वास्ते खाली बैठ के ये सोच लीजिए कि ये सरकार को किसी से प्यार नहीं है। देखिए, हालांकि हिंदुस्तान दिन ब दिन बदनाम होते जा रहा, हर चीज महंगाई बढ़ते जा रही, हर चीज लॉस होते जा रही, लेकिन इन लोगों को कोई वो नहीं है। ये पुलवामा का अटैक हुआ, इससे कुछ हुआ इन लोगों को? सर कोई नहीं, ना शहीदों से कोई मतलब है इन लोगों को, कुछ नहीं। इन लोगों को बस अपनी हार और जीत से मतलब है। अगर देश का से थोड़ा भी प्यार रहता था तो जो है देश के डेवलपमेंट पे एक बार तो भी, कम से कम एक बार इकोनॉमी पे वगैरह वगैरह एक बार तो भी ध्यान देते थे। तो बस ये लोग बीजेपी वाले जब से इन लोगों की हुकूमत बनी है, जब से इन लोग 2014 से एंटी मुस्लिम्स बिल लाकर जो इतना परेशान किया जा रहा है, एक के बाद एक जो एक साथ जो बिल ला रहे हैं लोग बीजेपी वाले, तो हम लोग को समझना चाहिए कि ये हिंदुस्तान की हुकूमत किस तरफ जा रही है, ना कि हम लोग अपने आपस में लड़े और आपस में कुछ झगड़ ले। तो मेरी आप सब लोगों से गुजारिश है, हो रहा है तो काफ़ी तादाद में यहाँ पर जुड़कर अपने एहतजाज को और अपने गम को यहाँ पर इजहार करें। आज हम लोग जो ये बुक लिखी गई है M.A. मुजीब साहब एडवोकेट, जो हाईकोर्ट के एडवोकेट है जिनका नाम है M.A. मुजीब, जो उन्होंने खुसूसन ये CAA, NRC और NPR इसके ऊपर ये किताब लिखे हैं। तो हम लोग यहाँ पर इसके ऊपर ये तस्कीम भी किए हैं ताकि लोगों में अवेयरनेस आए, ताकि लोग यहाँ पर इसके अंदर एक शऊर पैदा हो। जो अभी तेलंगाना में भी जो NPR आने वाला है उसके अंदर आप लोग समझ ले, उसके अंदर एक 7 जो नए पॉइंट्स लाए गए हैं। NPR जो पहले होता था वो NPR अब नहीं है, तो उसके अंदर अब नए 7 ऐसे पॉइंट्स है जिसके अंदर आपके वालिदैन के उनका डेट ऑफ बर्थ देना होगा और प्लेस ऑफ बर्थ देना होगा और आईडी कार्ड नंबर देना होगा और वोटर आईडी कार्ड नंबर देना होगा और फोन नंबर भी देना होगा। तो जरा समझ ले क्या कि ये NPR हम इसको नाकबूल चीज है और ना हम कोई कागज बताएंगे। तो జూబ్లీ హిల్స్ పరిధిలోని సంజయ్ నగర్ లో 10 లక్షల నిధులతో కమిటీ హాల్ కాంపౌండ్ వాల్ నిర్మాణం చేపట్టారు. ఈ ప్రారంభోత్సవంలో జూబ్లీ హిల్స్ శాసనసభ్యులు మాగంటి గోపీనాథ్, డివిజన్ ఏఈ చరణ్ తదితరులు పాల్గొన్నారు. Gopinath!
నల్గొండ జిల్లా త్రిపురాపురంలో పుల్వామా దాడిలో ప్రాణాలు కోల్పోయిన అమరవీరులకు నివాళులర్పిస్తూ లిటిల్ ఫ్లవర్ ఆల్ఫా స్కూల్, స్టాన్ఫర్డ్ స్కూల్ విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా లిటిల్ ఫ్లవర్ స్కూల్ విద్యార్థులు వినూత్నంగా భారీ త్రివర్ణ పతాకంతో ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో స్కూల్ విద్యార్థులు, అధ్యాపకులు మరియు కామర్ల జానయ్య, అనుముల నర్సిరెడ్డి, సైదులు మరియు నాయకులు, గ్రామస్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్లో నూతనంగా నిర్మిస్తున్న శ్మశాన వాటికలో టీపీసీసీ చీఫ్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా మహాప్రస్థానం నిర్మాణానికి తన వంతుగా ఎంపీ నిధుల నుండి 25 లక్షలతో సీసీ రోడ్లు, హైమాస్ లైట్స్, గ్రావెల్ పనులు మంజూరు చేయిస్తానని తెలిపారు. ఈ మహాప్రస్థానం హుజూర్ నగర్ పట్టణంలో ఇది చాలా ముఖ్యమైన అవసరంగా పౌరులందరికీ, మరి బ్రతికే వాళ్ళందరికీ చావు తప్పదు. అది కొంత డిగ్నిఫైడ్గా, కొంత నీట్గా స్థలం ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పి నాకు కూడా ఎప్పుడు అనిపించింది. సరే, మీరు అడిగిన విధంగా ఓవర్ హెడ్ లైటింగ్ కానీ, కొంత ఈ మట్టి నింపుకోవడానికి, కొంత సీసీ రోడ్డుకి నేను 2 విడతలుగా మీకు మొత్తం 25 లక్షలు మంజూరు చేస్తానని చెప్పి హామీ ఇస్తున్నా. అదేవిధంగా ఇది ఎంపీ ల్యాడ్స్ నుంచి ఇస్తా. ఎంపీ ల్యాడ్స్ కాకుండా మీకు వేరే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఏ సహకారం కావాలో 100% నేను. మరి జూబ్లీహిల్స్లో మహాప్రస్థానం ఎట్లుందో దానికి ఆ స్థాయిలో ఈ మహాప్రస్థానం ఏర్పడాలని. జనగామ పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఏబీవీపీ జిల్లా కన్వీనర్ సంతోష్ ఆధ్వర్యంలో పుల్వామా దాడిలో మరణించిన అమరవీరులకు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ప్రైవేటు పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. पूल
भाई पूल ఇటు 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 ఉండండి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ ఆధ్వర్యంలో ఈరోజు జనగామ చౌరస్తాలో పుల్వామా ఘటనలో అమరులైన వీర జవాన్లకు నివాళులు అర్పించడం జరిగింది. స్టాండ్ ఫర్ ది నేషన్ అనే కాన్సెప్ట్తోని ఏబీవీపీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇందులో భాగంగానే ఈరోజు స్కూల్ పిల్లలతోని ఈ యొక్క అమరులైన జవాన్లకు మనం 1 నిమిషం పాటు నివాళులు అర్పించి అనంతరం జాతీయ గీతాన్ని ఆలపించడం జరిగింది. జై హింద్, జై భారత్, జోహార్ అమరవీర్ జవాన్లకు జోహార్. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం గూడెం గ్రామానికి చెందిన బొమ్మెడ తిరుపతి పుట్టినరోజు సందర్భంగా సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టారు. గ్రామంలో తాను విద్యను అభ్యసించిన పాఠశాలకు మరియు ఆవునూరులోని సాయిబాబా ఆలయంలో ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు తిరుపతిని అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ శ్రీధర్, ఉప సర్పంచ్ శ్రీనివాస్, బీజేపీ నాయకులు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం నాచపల్లిలో హెల్పింగ్ హ్యాండ్స్ యోజన సంఘం ఫిబ్రవరి 14 ప్రేమికుల దినోత్సవం కాదు ఇండియాకు బ్లాక్ డే అనే నినాదంతో పుల్వామా ఘటనలో చనిపోయిన అమరవీరులకు నివాళులర్పించారు. ఈ ర్యాలీలో నాచపల్లిలోని అన్ని పాఠశాలలోని విద్యార్థులు, సర్పంచ్ అంబటిల్లాత తిరుమలేష్, యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్లో పుల్వామా దాడిలో అమరులైన దేశ సైనికులు త్యాగాలను స్మరిస్తూ సిఆర్పీఎఫ్ జవాన్ల మృతి సంతాప సూచకంగా విద్యార్థులు భారీ జాతీయ జెండాతో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రీన్లాండ్ స్కూల్ విద్యార్థులు, స్కూల్ యాజమాన్యం పాల్గొని ఎన్టీఆర్ చౌరస్తా వద్ద త్రివర్ణ పతాకంతో విద్యార్థులు జవాన్లకు నివాళులర్పించారు. चल लो लाग 100 मीटर करे
వరంగల్ రూరల్ జిల్లా పరకాల పట్టణం పుల్వామా దాడిలో అమరులైన జవాన్లను స్మరిస్తూ పట్టణంలోని ఆయా పాఠశాల విద్యార్థులు అమరులకు నివాళులర్పించారు. అమరుల కుటుంబాలకు ప్రతి భారతీయుడు అండగా ఉండాలని కోరుతూ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో అధ్యక్షులు డాక్టర్ నాగమణి విద్యాసాగర్, విద్యాలయ గోపి, ఎస్వి విద్యా సంస్థల చైర్మన్ సిరికొండ శ్రీనివాసాచారి, కౌన్సిలర్ కొలనపాక భద్రయ్య తదితరులు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా ముథోల్ మండలం విఠోలి గ్రామంలో పుల్వామా దాడిలో మృతి చెందిన జవాన్లను స్మరిస్తూ యువజన సంఘం ఆధ్వర్యంలో కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సీఐ అజయ్ బాబు మాట్లాడుతూ యువకులు చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు. యువత దేశ నిర్మాణానికి పాటుపడాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ అశోక్, సర్పంచ్ సత్యగౌడ్, పిఆర్టీయూ నాయకులు సుశీల్, యువకులు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమానికి పిలిచినందుకు సంతోషం. ఎందుకంటే స్వతహా క్రీడాకారుని కాబట్టి కొంచెం స్పోర్ట్స్ మీటింగ్స్ అంటే కొంచెం హ్యాపీ అనిపిస్తుంది. థ్యాంక్ యూ. ఈ మధ్యకాలంలో యువత అనేది సెల్ ఫోన్లు పట్టుకొని ఆడ ఈడ ఉండి మాట్లాడి చిట్చాట్ పెట్టే వాళ్ళు గ్రౌండ్లో వచ్చి కష్టపడితే శారీరకంగా అభివృద్ధి అవుతుంది, మరియు మానసికంగా కూడా దృఢంగా కావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక గేమ్ను ఒక డైలీ ఒక మార్నింగ్ 1 hour 2 hours అట్లా ప్రాక్టీస్ చేసినట్లయితే మీకు కూడా హెల్తీ కాన్సెప్ట్. ఇప్పుడు ఈరోజు చూస్తున్నా ఎంత డబ్బులున్నా కూడా లాస్ట్కి చివరికి వచ్చేసరికి ఏం చేస్తున్నాం, హెల్త్ పాయింట్ ఆఫ్ వచ్చేస్తున్నాం. మన ఎంత ఇప్పుడు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఇంతకుముందు గ్రౌండ్ అలవాటు లేని వాళ్ళు కూడా జిమ్ కోతున్నారు, మార్నింగ్ వాకింగ్ కోతున్నారు, జాగింగ్ కోతున్నారు, యోగాలు చేస్తున్నారు. మనం చిన్నప్పటి నుంచి ఇది మనకి తెలిసిన విద్య, అవునా కదా? తెలిసిన విద్యను ఇంకొంచెం ఉపయోగించుకుంటే మనకు కూడా మంచి పేరు ఉంటుంది. దీనివల్ల ఏంటంటే మెయిన్గా క్రమశిక్షణ రావడానికి అవకాశం ఉంటుంది. ఓకే సార్, మీకు చెప్పినట్టు టోర్నమెంట్ ఖచ్చితంగా నేను సర్కిల్ లెవెల్లో ప్లాన్ చేస్తాను. మీ అందరి సహకారాలు కూడా నేను కూడా తీసుకుంటాను. నా వంతు సహాయం నేను చేస్తాను. మీకు ఈరోజు పిలిచి నన్ను రామారావు ఒక ఫిక్సప్ చేశాను. సర్కిల్ లెవెల్ టోర్నమెంట్ ఎక్కడో చేద్దాం అనుకున్నా, కానీ ఈరోజు చెప్తున్నా విఠోలి గ్రామంలో సర్కిల్ లెవెల్ టోర్నమెంట్ చేస్తాను. అది కూడా వాలీబాల్ టోర్నమెంట్, ఓన్లీ వాలీబాల్ ప్లస్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్. మీ అందరి సహకారం తీసుకుంటాను. ఎందుకంటే కబడ్డీ అంటే ఏమైతుందంటే విలేజ్లలో నాకు ఎక్స్పీరియన్స్ కాబట్టి చెప్తున్నా. కొంతమంది తాగొచ్చి కూడా ఆడుతూ ఉంటారు, చేతులు కాళ్ళు ఎదిగితే మళ్ళీ అనవసరంగా మామూలు తోచేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి వాలీబాల్ నీట్ గేమ్. అదేవిధంగా ప్లస్ అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టుకుంటాం. రోడ్ సేఫ్టీ కానీ, ఉమెన్ సేఫ్టీ కానీ, అండర్ టైల్ కానీ, తర్వాత కొన్ని కళాజాత బృందంతో కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్ పెద్ద ఎత్తున ఎస్పీఐని పిలిపించి నేను ఇక్కడ టోర్నమెంట్ చేస్తానని ప్రామిస్ చేస్తున్నా. ఖచ్చితంగా మీ అందరి సహాయకాలు సాధారణ శివరాత్రి కాకుండా ఒక 2-3 రోజులు అటు ఇట్లో ఈ గ్యాప్ ఆల్మోస్ట్ ఈ మంత్ ఎండింగ్ లోపు ఈ టోర్నమెంట్ కంప్లీట్ చేద్దాం. ఓకేనా? మీ అందరూ కూడా వాలంటీర్గా కష్టపడాలి. మీ అందరూ కూడా స్టేట్ ప్లేయర్స్ ఉన్న వాళ్ళు ఇప్పటికి కూడా ప్రాక్టీస్ చేయండి. నేడు విఠోలి గ్రామంలో యూత్ అంటే గ్రామానికి సంబంధించిన యువకులు చెడు వ్యసనాలకు దూరంగా ఉండకుండా వారి కోసం ఒక వాలీబాల్ కోర్టు వేయడం జరిగింది. వీరు తమ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూనే ఇతర కానిస్టేబుల్ కానీ, ఎస్ఐ కానీ ఇతర ఉద్యోగాల కోసం ఉపాధి కల్పించుకోవడానికి కూడా వారు ఆటలు ఆడి ఫ్యూచర్ని వాళ్ళు గొప్పగా తీర్చిదిద్దుకోవాలని ముదోల్ సిఐ గారు, అజయ్ బాబు గారు వచ్చి ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. దీనికి తన వంతు సహకారంగా గ్రామ వాస్తవ్యులు రామారావు గారు, ఈనాడు రిపోర్టర్, మరియు గ్రామ ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు రతన్ సార్ గారు వీరు కూడా సహాయ సహకారాలు అందించారు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ సత్యగౌడ్ గారు మరియు గ్రామ ముదోల్ ఎస్ఐ శ్రీ
అశోక్ గారు కూడా పాల్గొని పిల్లలకు ప్రోత్సహించడం జరిగింది. వరంగల్ అర్బన్ జిల్లా పీసరలో గ్రామ సర్పంచ్ మేక రవీందర్, చైర్మన్ రఘు, నాయకులు శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో సమ్మక్క సారక్క దేవాలయ హుండీ లెక్కింపు కార్యక్రమం నిర్వహించారు. మొత్తం 5,93,000 రూపాయల నగదు, 119 గ్రాముల వెండి, 1.5 గ్రామ్ బంగారం భక్తులు అమ్మవారికి సమర్పించుకున్నారు. అయితే గత వారంలో పండుగ సందర్భంగా భక్తులు హుండీల్లో వేసిన విరాళాలు కొందరు గుర్తు తెలియని వ్యక్తులు హుండీ పగలగొట్టి దొంగిలించారని గ్రామస్తులు భక్తులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏనుమామల మార్కెటింగ్ కమిటీ వైస్ చైర్మన్ గుజుల రామ్ గోపాల్ రెడ్డి, ఎం రాజు, ఉత్సవ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. వికారాబాద్ జిల్లా దోమ మండల కేంద్రంలో జూనియర్ కళాశాల, ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాల విద్యార్థులు, యువత భారీ ర్యాలీ నిర్వహించారు. త్రివర్ణ పతాకంతో జై జవాన్ జై కిసాన్ అంటూ నినాదాలు చేశారు. అనంతరం పుల్వామా దాడిలో అమరులైన ఆర్మీ జవాన్లకు ఘనంగా నివాళులర్పించారు. అనంతపురం జిల్లా జేఎన్టీలో వైస్ ఛాన్సలర్ టెక్ సదస్సును విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వచ్చే ఏడాది నుంచి ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన ఫీజు రియంబర్స్మెంట్ వల్ల పేద విద్యార్థులు లబ్ధి పొందుతున్నారని కొనియాడారు. రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్ కమిషన్ ద్వారా అధిక ఫీజుల నియంత్రణ చేపడతామని పేర్కొన్నారు. Unless we make these barriers, a professional society. This conclave will find the next century. That is what the conclave, the technologists are here. If you take the first 20 universities in the world, the very eminent, distinguished guests on the dais, and आगे बढ़ो। కాలంలో విద్యా వ్యవస్థలో వచ్చినటువంటి మార్పులన్నీ యావత్ భారతదేశం ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో ఏ విధంగా సంస్కరణలు కానివ్వండి, సంక్షేమ కార్యక్రమాలు విద్యకు సంబంధించి కానివ్వండి అమలు చేసిన రీతిలో ఒకసారి మనం పరికించి చూసుకుంటే ప్రాథమిక విద్యలో ప్రధానంగా జగనన్న విద్యా కానుక దగ్గర నుంచి జగనన్న గోరుముద్దలు, మనబడి నాడు నేడు, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన, ఇంగ్లీష్ మీడియం స్కూల్స్, ఈ విధంగా అనేక కార్యక్రమాలు వేల కోట్ల రూపాయలు మరి బడ్జెట్లు కేటాయింపు చేయడం, అంటే 32,000 కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయింపు చేయడము, మరి ఊరికి కేటాయించడమే కాదు ఖర్చు పెట్టడం కూడా ఈరోజు నేను చూపించడం జరిగిందని చెప్పి కూడా తెలియజేస్తూ విద్యా శాఖకు, విద్యా వ్యవస్థకు ఈ యొక్క ప్రభుత్వం పెద్దపీట వేసిన దానికి ఇవన్నీ నిదర్శనం.
అట్లాగే ఈరోజు ప్రాథమిక విద్య నుంచి ఉన్నత విద్యకు సాంకేతిక విద్యకు కూడా ఈరోజు మౌలిక వసతుల రూపకల్పన చేయాలని ఈ నాడు నేడు కార్యక్రమం మరి మన బడికే కాకుండా డిగ్రీ కాలేజీలకు, జూనియర్ కాలేజీలకు, పాలిటెక్నిక్ కాలేజీలకు కూడా విస్తరించడం జరుగుతూ ఉంది. రాబోయే మరి 4 సంవత్సరాల్లో ఫేజ్ 2, ఫేజ్ 3 కింద కూడా సుమారు 10,000 కోట్ల రూపాయలతోటి ఫేజ్ 2 కింద డిగ్రీ కాలేజీల మరి మౌలిక వసతుల రూపకల్పన కానివ్వండి, అట్లాగే పాలిటెక్నిక్ మరి ఐటీ కాలేజీల రూపకల్పన, మిగిలిన స్కూల్స్ మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ యొక్క 40,000 పైచులకు మరి పాఠశాలలు, జూనియర్ కాలేజీలు, మరి డిగ్రీ కాలేజీలు కూడా పూర్తిగా మౌలిక వసతులతో మరి ఈరోజు పరిపూర్ణంగా మరి మార్పు చేస్తామని చెప్పి తెలియజేస్తూ ముఖ్యమంత్రి గారు మరి ఉన్నత విద్యలో కూడా నాణ్యత ప్రమాణాలు పెంచాలి. ముఖ్యంగా నైపుణ్యం లేదు. ఈరోజు ఈ భారతదేశంలో నిరుద్యోగ సమస్యకు ప్రధానమైన కారణం వాళ్ళు అన్ఎంప్లాయ్మెంట్ కాదు, అన్ఎంప్లాయబిలిటీ అంటే వాళ్లకు మౌలిక మరి యొక్క నైపుణ్యం మీద మరి వారికి పూర్తిగా మరి లేని పరిస్థితిని గుర్తించడం జరిగింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. మెహదీపట్నం ముస్లిం సోదరులు ధర్నా, పౌరసత్వ బిల్లును ఉపసంహరించుకోవాలంటూ డిమాండ్. నల్గొండ జిల్లా త్రిపుర పుల్వామా అమరవీరులకు ఘన నివాళులు, భారీ త్రివర్ణ పతాకంతో ర్యాలీ చేపట్టిన వివిధ పాఠశాలల విద్యార్థులు. సూర్యాపేట జిల్లాలో శ్మశాన వాటిక నిర్మాణాన్ని పరిశీలించిన టీపీసీసీ చీఫ్ ఎంపీ ఉత్తమ్ కుమార్. ఎంపీ నిధుల నుండి 25 లక్షల నిధులు మంజూరు చేయిస్తానన్న ఎంపీ. అనంతపురం జేఎన్టీయూలో వైస్ ఛాన్సలర్ టెక్ సదస్సు, ప్రైవేటు స్కూల్స్ లో అధిక ఫీజుల నియంత్రణ చేస్తామన్న విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వీటీ న్యూస్. లక్ష్యం సమాజ హితం.